ఓం శ్రీమాత్రే నమః. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. దానమేవ నిజం విత్తం పుణ్యమాత్ర సదా అనుగం త్యాగే నైకే అమృతత్వ మానసు. నిజమైనటువంటి ధనమేమిటి, నీకు ధన్యతనిచ్చే సాధనమేమిటి అంటే దానమే. నీ వెంట వచ్చేది నువ్వు సంపాదించిన సంపద కాదు, నువ్వు చేసిన పుణ్యం మాత్రమే. అందుకే త్యాగే నైకే అమృతత్వ మానసు అంటుంది ఉపనిషత్తు. త్యాగమే అమరత్వాన్ని ప్రసాదించే, అమృతత్వాన్ని అందించే అద్భుతమైన సాధన. అలా దానం అనేది ధన్యతనిచ్చే సాధనం కావాలి, కానీ కేవలము పేరు ప్రఖ్యాతుల కోసం ఆర్భాటంగా చేసేటువంటి కార్యాచరణ కాకూడదు. వాజస్రవసుడు అదే చేస్తూ ఉన్నాడు. గోవులనన్నింటినీ దానం చెయ్యాలి. విశ్వజిత్ యాగంలో విశ్వజిత్ యాగం చేయటం వల్ల సమస్తమైనటువంటి సంపదలు, అధికారాలు సొంతమవుతాయి. దాని మీద ఉన్న దృష్టితో దానం చేయాలని ప్రారంభించి మంచి గోవులను తన దగ్గర ఉంచుకొని పనికిరాని గోవులను, నిలబడటానికి కూడా శక్తి లేని గోవులను, నీళ్లు తాగే సామర్థ్యం కూడా లేని గోవులను దానం చేస్తూ ఉన్నాడు. అది గమనించిన నచికేతుడు తండ్రి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు విశ్వజిత్ యాగంలో సర్వస్వం దానం చెయ్యాలి కదా, నన్నెవరికి దానం చేస్తున్నారు అని ప్రశ్నించాడు. పదే పదే ఇదే ప్రశ్న అడుగుతున్న పిల్లవాడు మంకుపట్టును చూసి విసిగిపోయిన వాజస్రవసుడు, నిన్ను యముడికి దానం చేస్తున్నాను అంటూ ఆగ్రహంగా పలికాడు. తండ్రి మాట శరసావించి యమలోకానికి వెళ్ళిన నచికేతుడు అక్కడ యముడి యొక్క అనుగ్రహాన్ని పొంది ఆత్మవిద్యను అభ్యసించాలని తన కోరికను విల్లవించాడు. యముడు మొదటి వరంగా నచికేతుడికి తన తండ్రి యొక్క ఆదరాన్ని, రెండవ వరంగా స్వర్గాన్ని చేరుకునే మార్గాన్ని తెలియజేసి ఆత్మవిద్యను అడగగానే ఆలోచనలో పడ్డాడు. ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం సామాన్యమా? ఆ అర్హత ఈ పిల్లవాడికి ఉన్నదా లేదా అని పరీక్షించిన తరువాత అద్భుతమైనటువంటి ఆత్మతత్వ వివరాన్ని వివరించడం ప్రారంభించాడు. నాయమాత్మా ప్రవచనయన లభ్య న మేధయా న బహునా శ్రుతేనా యం ఏవయేష వృణుతే తేన లభ్యః తస్యైష ఆత్మా వివృణుతే తనుం స్వాం. ఓ నచికేత, ఆత్మతత్వాన్ని తెలుసుకోవటం ప్రవచనాలను వినటం వల్ల సాధ్యం కాదయా. నా మేధయా, అద్భుతమైన జ్ఞాపక శక్తి కలిగిన వారు శ్రీధరీయ వ్యాఖ్యతో సహా శ్రీమద్ భాగవతాన్ని అంతా కంఠస్థం చేయగలుగుతారు. 10 ఉపనిషత్తులను శంకర భాష్యంతో సహా చెప్పగలుగుతారు. అలా చెప్పటం వల్ల, అధ్యయనం చేయటం వల్ల ఆత్మతత్వము యొక్క అంతరార్థము, అనుభూతి అందుకోలేము. ఇక బహునాశ్రుతేనా, ఈ అలవాటు చాలామందికి ఉంటుంది. ఎవరు ఎక్కడ ఏ ఉపన్యాసము చెబుతున్నారన్నా పరుగెత్తుకుంటూ వెళ్ళి ఆ సత్సంగంలో కూర్చుంటారు. అక్కడ చక్కగా ఒక గోడనో ఒక స్తంభాన్నో ఆసరాగా చేసుకుంటారు. ఇలా వచ్చి సత్సంగంలో కూర్చున్నంత మాత్రాన, చెప్పున్న మాటలన్నీ వింటున్నంత మాత్రాన ముక్తి దొరుకుతుంది, ఆత్మతత్వం అంటే ఏమిటో అవగతమవుతుంది అన్నది వారి ఆలోచన. కానీ అలా కేవలము సత్సంగాలలో పాలు పంచుకొని చెబుతున్న గురువులను ఆశ్రయించి వారికి శుశ్రూష చేసినంత మాత్రాన ఆ తత్వము బోధపడదు. మరి ఎలా సిద్ధిస్తుంది అంటే,
యం ఏవ ఏష వృణితే తేన లభ్యః. ఎవరైతే దానిని కోరుకుంటారో వారికి అది సిద్ధిస్తుంది. కోరుకుంటే సిద్ధించేదైతే అందరికీ సిద్ధించాలి కదా. కోరుకోవటం అంటే కేవలం విష్ కాదు, దానికి కావలసిన విల్ ఉండాలి. అంటే అహరహము శ్రమించాలి, దానినే అందుకోవాలన్న ఆలోచనతో సాధన చెయ్యాలి. అప్పుడు మాత్రమే అది సిద్ధిస్తుంది. అందరికీ విష్ ఉంటుంది, కోరిక అందరికీ ఉంటుంది, కానీ ఆ కోరికను అందుకునేటువంటి పట్టుదల, విల్ ఎంతమందిలో ఉంటుంది? అది ఎప్పుడైతే ముందుకు నడిపిస్తుందో ఆ ప్రగాఢమైనటువంటి బలమైనటువంటి కోరిక ఎలా అయినా సరే ఈ ఆత్మతత్వం యొక్క విచారాన్ని చెయ్యాలన్న ఆలోచన ప్రగాఢమై సాధనకు అంకురార్పణ చేస్తుందో వారికి మాత్రమే లభిస్తుంది. అద్వైతపరంగా ఈ వ్యాఖ్యానం చేస్తే, విశిష్టాద్వైతపరంగా ఏష ఆత్మాయం వృణుతే అని కూడా చెబుతారు. అంటే ఆత్మ ఎవరినైతే కోరుకుంటుందో వారికి మాత్రమే ఇది సిద్ధిస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మా శుచ. ధర్మాలన్నింటినీ నాయందే వదిలి నన్నే నిరంతరము ధ్యానం చేయటం వల్ల, ఆశ్రయించటం వల్ల పాపాలన్నీ పోయి పరమాత్మ తత్వం ఏమిటో బోధపడుతుంది అని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడు. ఏమండి, నిరంతరము ధ్యానమే చేస్తూ ఆయననే ఆశ్రయిస్తూ ఉంటే ఇహ మా గృహస్థ జీవితంలో ధర్మాలు మేమెప్పుడు నిర్వహించాలి అన్న సందేహం కలుగుతుంది. దీనికి కూడా శాస్త్రం ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసింది, దృష్టాంతాన్ని తెలియజేసింది. పుంఖానుపుంఖ విషయే క్షణ తత్పరోపి బ్రహ్మావలోకన నిరూఢ మనాహి యోగి సంగీత తాళ పరినృత్య వశాంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణధి నటీవా. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో తెలియజేశాడు. ఏమండి, నిరంతరము ధ్యానమే చేస్తూ ఆయననే ఆశ్రయిస్తూ ఉంటే ఇహ మా గృహస్థ జీవితంలో ధర్మాలు మేమెప్పుడు నిర్వహించాలి అన్న సందేహం కలుగుతుంది. దీనికి కూడా శాస్త్రం ఒక అద్భుతమైనటువంటి వ్యాఖ్యానం చేసింది, దృష్టాంతాన్ని తెలియజేసింది. పుంఖానుపుంఖ విషయే క్షణ తత్పరోపి బ్రహ్మావలోకన నిరూఢ మనాహి యోగి సంగీత తాళ పరినృత్య వశాంగతాపి మౌలిస్థ కుంభ పరిరక్షణధి నటీవా. నృత్యం చేస్తూ శిరస్సు మీద జలంతో నిండిన పాత్రను పెట్టుకున్నటువంటి నర్తకి అందరికీ ఆనందాన్ని కలిగించటం కోసం ఎన్ని విన్యాసాలను ప్రదర్శిస్తున్నా దృష్టి మాత్రం శిరస్సు మీద పెట్టుకున్న జలకుంభ రక్షణ మీదనే ఉంటుంది. అందుకే ఒక్క నీటి బిందువు కూడా కిందికి వలకకుండా అద్భుతమైన నాట్య ప్రదర్శన చేస్తుంది. అలానే పుంఖానుపుంఖ వీక్షణ తత్పరోపి బ్రహ్మావలోకన నిరూఢ మనాహి యోగి. యోగి కూడా ఎన్ని విషయ సుఖాలు, ఇంద్రియ భోగాలు కనుల ముందు కనబడుతున్నా దృష్టి మాత్రం పరమాత్మ మీదనే ఉంచుకోవాలి. రాగద్వేషయుక్తైస్తూ విషయానింద్రియైశ్చరన్ ఆత్మవశ్యేన విధేయాత్మ ప్రసాదమధిగచ్చతి. రాగము ద్వేషము లేకుండా ఎన్ని భోగాలను అనుభవించినా అవి నీకు బంధనాలు కావు. బంధనం లేనప్పుడు భవ్యమైన దివ్యమైనటువంటి పరమాత్మ తత్వం బోధపడుతుంది. దీనికి ఉదాహరణగా
జనక మహారాజు దృష్టాంతాన్నే చెబుతారు. శుకబ్రహ్మ వ్యాసుని యొక్క ఆదేశం మేరకు జనక మహారాజు దగ్గరికి వెళతాడు ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవటం కోసం. అక్కడ నెత్తి మీద కత్తులను ఉంచి పండితులకు భోజనాన్ని ఏర్పాటు చేస్తాడు జనక మహారాజు. భోజనం అయిన తరువాత ఆ పండితులనందరినీ ఆహార పదార్థాలు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తారు. ఒక్కొక్క పదార్థం పేరు చెప్పి ఎలా ఉంది అని అడిగితే మొదట మొహమాటానికి బాగుందన్నా, ఆఖరిగా పండితులంతా ముక్తకంఠంతో పైన వేలాడుతున్న కత్తిని పెట్టి కింద షడ్రసోపేతమైన భోజనాన్ని పెట్టినా దృష్టంతా కత్తి మీద ఉంటుంది, కానీ భోజనం మీద ఎలా ఉంటుంది మహారాజా అని సమాధానం చెప్పారు. ఈ దృష్టాంతాన్ని అంతా చూస్తున్న శుకబ్రహ్మకు ఆత్మతత్వమేమిటో అవగతమైంది. అలా యం ఏవ ఏష వృణితే తేన లభ్య, నిరంతరము ఎన్ని కార్యక్రమాల యొక్క విషయాలలో కూరుకొని ఉన్నా చింతన మాత్రం ఆ ఆత్మ చైతన్యాన్ని గుర్తించాలన్నటువంటి కోరిక మీదనే ఉండాలి. అలా ఉన్నవారికి మాత్రమే తస్య ఏష ఆత్మ తను స్వామి వృణితే, తనను తాను వెల్లడి చేసుకుంటుంది. అంటే ఆత్మజ్ఞానం అనేది దానంతట అది స్ఫురిస్తుంది. రమణునికి ఎలా సాధ్యమైంది? ఏం సాధన చేశారు ఆయన? 16వ ఏట అనుకోకుండా మృత్యు వస్తోందన్న భావనతో శవంలా బిగుసుకుపోయి ఉన్నప్పుడు ఆ అనుభూతి కలిగింది. అంతే, అది జీవితమంతా ఉండిపోయింది. ఇలా అయమాత్మ ప్రవచనేన లభ్య న మేధయా బహునా శృతేన యం ఏవ ఏష వృణితే తేన లభ్య తస్యైష ఆత్మ వివృణితే తనుం స్వాం అని వివరణ ఇస్తూ, ఇలాంటి అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవాలి అంటే గురువుల యొక్క ఆశ్రయము తప్పనిసరి. వారిని సేవిస్తూ పూజిస్తూ వారు చెప్పినటువంటి విజ్ఞానాన్ని సకపోలజనితమైన ఆలోచనలను జోడించకుండా ఆచరిస్తూ ఎవరైతే సాధనను కొనసాగిస్తారో వారికి ఆ ఆత్మ చైతన్యము యొక్క అనుభూతి కలుగుతుంది అని వివరిస్తూ, ఇలా అద్భుతమైనటువంటి ఆత్మతత్వ విచారణను చేస్తూ, నా విరతో దుశ్చరతాత్ నాశాంతో నా సమాహితః నాశాంత మనసో వాపి ప్రజ్ఞానేనైవ మాప్నుయాత్. ఇక ఆత్మతత్వ విషయాన్ని గ్రహించటానికి ఏ లక్షణాలు ఉండాలో, ఆత్మతత్వం యొక్క లక్షణాలు ఏమిటో పోయిన మంత్రాలలో తెలుసుకుంటే, ఎలాంటి లక్షణాలుంటే చైతన్యాన్ని గుర్తించలేమో ఈ మంత్రంలో తెలియజేస్తోంది. నావిరతో దుశ్చరతాత్, దుశ్చరతాత్ నా అవిరతః, చెడు ప్రవర్తనల పట్ల ఆసక్తి ఉండరాదు, దురభ్యాసాలు ఉండరాదు. రామో విగ్రహవాన్ ధర్మ అంటాం. ఎందుకు రాముడిని ధర్మమూర్తిగా మనం ప్రశంసిస్తాం? 27 చతుర్యుగాలు గడిచి 28వ చతుర్యుగంలో కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము గడిచి కలియుగం నడుస్తున్న ఈనాటికి ఎందుకని ఆ రామచంద్ర ప్రభువు యొక్క కళ్యాణాన్ని కనుల పండుగగా వీక్షించే ప్రయత్నం చేస్తాం అంటే ఆ స్వామి యొక్క ధర్మబద్ధమైన ప్రవర్తన. దశరథుడు 14 ఏళ్ల అరణ్యవాసానికి వెళ్ళటానికి సంసిద్ధులవుతున్నటువంటి రామచంద్రమూర్తిని పిలిచి అంటాడు, అహం రాఘవ కైకయ్యాం వరదానేన మోహితః అయోధ్యాయాం త్వమావేద్య భవరాజా నిగుహ్యమాం అంటాడు. అంటే అర్థం ఏంటంటే,
రామా, నేను కైకేయికి వరం ఇచ్చిన మాట నిజమే. ఆ కారణంగా 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎందుకంటే భవరాజా నిగృహ్యమాం, నన్ను చెరసాలలో ఉంచి నువ్వు అయోధ్యను పరిపాలించు. జ్యేష్ఠపుత్రుడివి కనుక రాజ్యాన్ని పరిపాలించేటువంటి అధికారం నీకున్నది. నా మాట పోకుండా నేను అరణ్యానికి పొమ్మంటూ నిన్ను ఆదేశించాను. ఎందుకంటే కైకేయికి నేను వరాన్ని ప్రసాదించాను కనుక దాన్ని పాటించాల్సిన అవసరం లేదు. నన్ను చెరసాలలో బంధించావనుకో, అప్పుడు భవరాజా నువ్వే రాజువై అయోధ్య నగరంలో ఆనందంగా జీవితాన్ని గడపవచ్చు అంటూ పుత్ర వ్యామోహంతో అధర్మాన్ని ఆచరించమంటూ తండ్రే తెలియజేసిన తండ్రిని చెరసాలలో పెట్టి రాజ్యాన్ని అనుభవించేటువంటి దౌర్భాగ్య స్థితి భారతదేశంలో ఎప్పుడూ రాదు. అదంతా మ్లేచ్ఛుల యొక్క వారసత్వం. అధికారము భోగమే వారికి అత్యంత ప్రీతిపాత్రమైనటువంటి జీవితం. కానీ ఎవరికైతే ధర్మము పట్ల ఆసక్తి ఉంటుందో వారు తండ్రికి కూడా సముదాయిస్తారు. అందుకే దశరథుడితో రాముడు అంటాడు, నాన్నగారు నేను అరణ్యానికి వెళుతున్నందుకు మీరు ఎందుకు బాధపడతారు? 14 సంవత్సరాలు ఇట్టే గడిచిపోతాయి, మరుక్షణం మీ కనుల ముందు నేనుంటాను కనుక ధర్మాన్ని అనుసరించనీయండి అని చెబుతాడు. తప్పితే మాటిచ్చి తప్పేటువంటి వంశము ఇక్ష్వాకు వంశము కాదు అన్న సత్యాన్ని ప్రపంచానికి తెలియజేయటం కోసం 14 సంవత్సరాల అరణ్యవాసాన్ని ఆనందంగా గడిపినవాడు రామచంద్రమూర్తి. నా విరతో దుశ్చరితాత్, అలా ధర్మబద్ధమైన జీవితం నీదైనప్పుడు నీకు అద్భుతమైన ఆత్మానుభూతిని అందుకునేటువంటి సాధన క్రమం సఫలమవుతుంది. తరువాత నాశాంతో నా అశాంత, ఇంద్రియ నిగ్రహం ఉండాలి. అద్భుతమైనటువంటి సాధన క్రమాన్ని కొనసాగించే సందర్భంలో ఇంద్రియ లౌల్యము నిన్ను సర్వనాశనం చేస్తుంది. దీనికి విశ్వామిత్రుడి కథే నిలువెత్తు నిదర్శనం. విశ్వామిత్రుడు వశిష్ఠుడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. ఆయన దగ్గర ఉన్న గోవును అందుకోవటం కోసం ఎన్ని శస్త్రాస్త్రాలు ప్రయోగించినా వశిష్ఠుడి యొక్క బ్రహ్మదండం ముందు నిలబడలేకపోతాయి. ధిక్ క్షత్రియ బలం బ్రహ్మతేజో బలం బలం ఏకేన బ్రహ్మదండేనా సర్వాస్త్రాన్ని హతానిమే. ఒక్క బ్రహ్మదండంతో నా అస్త్రశస్త్రాలన్నీ నిర్వీర్యమైపోయాయని తపస్సు ప్రారంభిస్తాడు. మొట్టమొదట 1000 సంవత్సరాల తపస్సు తరువాత బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యి నిన్ను ఋషిగా గుర్తిస్తున్నాను అని చెబుతాడు. ఎప్పుడైతే ఋషిగా అయ్యాడో, అద్భుతమైన తపశ్శక్తి ఆయన సొంతమైందో, అప్పుడు కించిత్ గర్వం ఆయనలో చోటు చేసుకుంది. అదే సమయంలో మేనక కనపడింది. మేనకతో ఒక 10 సంవత్సరాల పాటు ఆనందానుభవం కోసం ఆ తపశ్శక్తిని అంతా వినియోగించాడు. అహోరాత్రాపదేశేన గత సంవత్సర దశ కామ భోగాభిమోహస్య విఘ్నోయం ప్రత్యుపస్థిత అంటాడు. అరే, నా 1000 సంవత్సరాల తపస్సు కూడా 10 సంవత్సరాలు ఆనందానుభవంలో వృధా అయ్యాయి కదా అని మళ్ళీ తపస్సుకు కూర్చుంటాడు. ఇప్పుడు రంభ వస్తుంది, కోపం వస్తుంది విశ్వామిత్రుడికి. యన్మాం మోహయసే లంభే కామక్రోధ జయేషిణీం 10 వర్ష సహస్రాణి శైలీ స్థాస్యతి దుర్భగే. ఓ రంభ, నా తపస్సును భగ్నం చేద్దామని ప్రయత్నిస్తున్నావా? నువ్వు 10,000 సంవత్సరాలు శిలగా పడి ఉండుదోగాక అంటూ శపిస్తాడు. ఇలా ఇంద్రియ నిగ్రహాన్ని కోల్పోతే ఆత్మతత్వ విచారణ సాధ్యం కాదు. అదే విషయాన్ని ఈ మంత్రంలో మనకు తెలియజేస్తున్నాడు. ఈ మంత్రం యొక్క వివరణను మరొక ప్రసంగంలో మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాను. ఓం తత్సత్.